హలో ఎవ్రీవన్, దిస్ ఇస్ హనీ కిచెన్. అందరూ ఎలా ఉన్నారండి? ఈరోజు నేను కర్ణాటక స్టైల్ దొన్ని బిర్యానీ ఎలా చేయాలో చూపిస్తానండి. ఇది మష్రూమ్ దొన్ని బిర్యానీ అండి. ఇది చిట్టుముత్యాలతో చేస్తాము. ఫస్ట్ దానికి నేను ఒక 2 పచ్చిమిరపకాయలు, ఒక 2 చిన్న అల్లం ముక్కలు, ఒక చిన్న ఎర్రగడ్డలో 6 ఎర్రగడ్డ తీసుకున్నాను. కొత్తిమీర ఏమి వేయట్లేదండి, ఓన్లీ పుదీనా మాత్రమే వేస్తాను. మీ దగ్గర కొత్తిమీర ఉంటే అది కూడా కొంచెం వేసుకోవచ్చు. తెల్లగడ్డ కూడా వేసినాను దీంట్లో, ఆ క్లిప్ మిస్ అయ్యిందండి. తెల్లగడ్డ కూడా ఒక 5-6 పాయలు వేసేసి బాగా మెత్తగా పేస్ట్ చేసి పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు ప్యాన్లో కొంచెం నెయ్యి, కొంచెం ఆయిల్ వేసినాను. దీంట్లోనే కొంచెము జాపత్రి, దాల్చిన చెక్క, లవంగాలు, ఒక 2 ఏలక్కాయలు, ఇవన్నీ మన దగ్గర బిర్యానీ దినుసులన్నీ ఉంటాయి కదండి, అవన్నీ కూడా వేసుకోండి. దీంట్లో కొంచెం మీ దగ్గర షాజీరా ఉంటే అది వేసుకోండి, భలే టేస్ట్ వస్తుందండి షాజీరా వేస్తే. ఇప్పుడు ఎర్రగడ్డలు కూడా సన్నగా తరిగేసి ఎర్రగా అయ్యేంతవరకు వేయించుకోవాలి బాగా. దీంట్లోనే కొంచెం పుదీనా వేసినాను వేగేదానికి. ఇవి బాగా ఎర్రగా అయ్యేంతవరకు వేయించేసుకొని దీంట్లోనే ఇప్పుడు నేను అల్లం పేస్ట్ ఏం వేయట్లేదండి, ఎందుకంటే ఆల్రెడీ పుదీనాలను వేసేసాను కాబట్టి ఏం వేయట్లేదు. ఒక పెద్ద సైజు టమోటా ఒకటి వేస్తా ఉన్నాను. చిన్న టమోటాలు అయితే మీడియం సైజు ఒక 2 వేసుకోండి, సరిపోతుంది కరెక్ట్గా. అట్లా ఎర్రగా అయ్యేంతవరకు ఎర్రగడ్డలు వేయించుకొని టమోటా కూడా వేసేసి కొంచెం ఉప్పు వేసినారంటే బాగా మగ్గిపోతుంది. అప్పుడే మిక్సీకి కొట్టుకున్నాం కదా పేస్టు, పుదీనా పేస్ట్, దాన్ని కూడా వేసేసి మూత పెట్టేశారంటే బాగా మగ్గిపోతుందండి. ఆయిల్ అంతా చూడండి ఎంత బాగా రిలీజ్ అయిందో, అంతసేపు మగ్గనివ్వాలండి బాగా. ఇప్పుడు ఒక 3 టేబుల్ స్పూన్లు పెరుగు వేస్తా అన్నాను. ఈ దొన్ని బిర్యానీలో పెరుగు వేస్తే భలే టేస్టీగా ఉంటుందండి. ఖచ్చితంగా స్కిప్ చేయకండి, ఖచ్చితంగా యూస్ చేయండి పెరుగు. దీంట్లో కారం ఏం వాడట్లేదండి నేను, ఓన్లీ ఇప్పుడు దీంట్లో కొంచెం బిర్యానీ మసాలా, ఒక 2 స్పూన్లు గరం మసాలా, 1 స్పూన్ గరం మసాలా, 1 స్పూన్ వచ్చి బిర్యానీ మసాలా వేసానండి, అంతే అండి. కారం ఏం యూజ్ చేయట్లేదు, ఎందుకంటే పచ్చిమిరపకాయ ఆల్రెడీ వేసాను కాబట్టి ఏం వేయట్లేదు. మీ కారం బాగా తినేవాళ్ళు వేసుకోవచ్చు. అట్లా ఆయిల్ పైన రిలీజ్ అయిన తర్వాత మష్రూమ్ ఉన్నాయి కదా, అవన్నీ కూడా వేసేసి బాగా వేయించాలండి. దాంట్లో నుంచి వాటర్ వస్తాయి మష్రూమ్లో, అంతసేపు ఉడకనివ్వాలి మూత పెట్టేసి. సారీ అండి, కొంచెం నాకు దగ్గు ఎక్కువ అయ్యి కొంచెం గొంతంతా నొప్పిగా ఉంది, అందుకని నా థ్రోట్ కూడా మారిపోయిందండి, వాయిస్ అంతా కూడా. చూసారు కదా ఆయిల్ ఎంత రిలీజ్ అయిందో, అదంతా రిలీజ్ అయ్యి మష్రూమ్ బాగా ఉడికేంతవరకు బాగా మగ్గనివ్వాలండి, మష్రూమ్ ఉడికేంతవరకు. ఇప్పుడు ఇవి చిట్టుముత్యాలండి, ఒక అరగంట నానబెట్టాను చిట్టుముత్యాలు. ఒక గ్లాస్కి 1.25 వేసుకుంటే కరెక్ట్గా సరిపోతుందండి, ఎక్కువ కూడా అవసరం లేదు. మరి 2 పడినా కానీ మరి తేమ అయిపోతుంది ఎక్కువ రైస్. 1కి 1.25 వేసుకోండి, కరెక్ట్గా పర్ఫెక్ట్గా ఉంటుంది మీకు ఎప్పుడైనా. ఇప్పుడు ఇదంతా బాగా కలిపేసి వాటర్ పోసేసుకున్నాం, మనకి ఎంత కావాలో వాటర్ అంతా కొలత. ఈ స్టేజ్లో ఉప్పు అన్నీ చూసుకొని కొంచెంసేపు మూత పెట్టి ఉడికిన తర్వాత కొంచెం లెమన్ పిండేసేయండి. చూసారు కదా ఆ స్టేజ్ వచ్చినప్పుడు కొంచెం ఉడికే టైంలో ఇప్పుడు కొంచెం నిమ్మకాయ పిండేసినారంటే మీకు రైస్ కూడా పొడి పొడిగా బాగా వస్తుందండి లెమన్ పిండడం వల్ల. కొంచెం గీ కూడా వేసుకోవచ్చు కావాలంటే, వద్దనుకుంటే స్కిప్ చేసేయండి. ఒక 15 మినిట్స్ ఉడకబెట్టారంటే మీరు దమ్ లాగా కూడా చేసుకోవచ్చు అండి, పర్ఫెక్ట్గా వస్తుందండి టేస్టు, చాలా చాలా బాగుంటుంది. ఈ చిట్టుముత్యాలతోనే ట్రై చేయండి, మీకు పర్ఫెక్ట్ దొన్ని బిర్యానీ స్టైల్ వస్తుందండి. అంతే అండి, మష్రూమ్ బిర్యానీ రెడీ అండి. వేడిగా తిన్నారంటే భలే ఉంటుందండి టేస్టు. ఖచ్చితంగా ట్రై చేయండి. మీకు నచ్చుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే అండి, బాయ్ అండి.